హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? మీరు ఎంతనైతే చాలా బాగుందండి. ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఈ కామర్స్ వెబ్సైట్లో బిజినెస్ చేస్తున్న వాళ్ళు లేదా చేయాలనుకుంటున్న వాళ్ళకి వాళ్ళకున్న కొన్ని డౌట్స్ని అయితే మనకి కమెంట్ సెక్షన్స్లో అడిగారండి. సో వాటి గురించి అయితే నేను క్లియర్గా నాకు తెలిసినంత వరకు అయితే ఈరోజు ఆన్సర్ చేయబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రమసంజని ఆయుర్వేదిక్స్ అడుగుతున్నారండి. హలో సిస్, ఆయుర్వేదిక్ స్కిన్ కేర్ హెయిర్ కి ఉండాల్సిన సర్టిఫికేట్ ఏంటో చెప్పరా ప్లీజ్ అనేసి అడుగుతున్నారు రమసంజని గారు. సో మీరు ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అంటున్నారు కాబట్టి వాటిని ఈ కామర్స్ వెబ్సైట్లో లేదా బయట కానీ అమ్మాలి అనుకుంటే మీకు ఉండాల్సిన సర్టిఫికేట్ వచ్చేసి ఆయుష్ లైసెన్స్ అనమాట. దీని ఫీజు వచ్చేసి 1000 నుండి 2000 రూపీస్ అయితే ఉంటుంది. సో మీరు ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసినట్లయితే మీకు దాని డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హరీష్ గారు అడుగుతున్నారండి, వేరే కంపెనీ ఓన్ బ్రాండ్స్ మనం ఆన్లైన్లో సెల్ చేయొచ్చు అనేసి అడుగుతున్నారండి. సో తప్పకుండా సెల్ చేయొచ్చండి. కాకపోతే దానికి ఏంటంటే మీరు ఏ బ్రాండ్ ప్రొడక్ట్స్ అయితే అమ్ముతున్నారో ఆ బ్రాండ్ వాళ్ళ నుంచి మీరు బ్రాండ్ ఆథరైజేషన్ లెటర్ అనేది తీసుకోవాలి. అంటే బ్రాండ్ ఆథరైజేషన్ లెటర్ అంటే ఏంటంటే నేను ఇంతకుముందు వీడియోలో కూడా నేను క్లియర్గా చెప్పానండి. సో ఒకవేళ వాటి గురించి మీకు తెలియకపోతే నేను వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ లాస్ట్ ఎండ్లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. సో ఏంటి అంటే బ్రాండ్ ఆథరైజేషన్ లెటర్ అంటే ఏ కంపెనీ అయితే ఉందో, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, మీరు నా కంపెనీ ప్రొడక్ట్స్ అమ్మాలి అనుకుంటున్నాను అనుకోండి, మీరు నా దగ్గర నుంచి పర్మిషన్ లెటర్ అనేది తీసుకోవాలి. అంటే నా కంపెనీ ప్రొడక్ట్స్ని ఈ పర్సన్కి అమ్మడానికి నేను ఇన్ని డేస్ వరకు పర్మిషన్ ఇస్తున్నాను అనేసి ఒక లెటర్ అయితే ఉంటుంది. దాన్ని వచ్చేసి బ్రాండ్ ఆథరైజేషన్ లెటర్ అనేసి అంటారు. సో అది ఉన్నట్టయితే మీరు ఈ కామర్స్ వెబ్సైట్లో వేరే బ్రాండ్ ప్రొడక్ట్స్ని కూడా అమ్మొచ్చు అనమాట. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి make a video about printers. How many printers you are using for online selling? Initially required barcode printers అనేసి అడుగుతున్నారు. ఓకే అండి, ప్రింటర్స్ అంటే నేను అయితే ఇనిషియల్లీ అయితే నేనైతే ఎలాంటి ప్రింటర్స్ అయితే నేను యూస్ చేయలేదు. బార్కోడ్ అనేది కూడా అన్నిటికైతే అవసరం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు అమెజాన్ లేదా మీషో అండ్ ఫ్లిప్కార్ట్ ఇంట్లో చేసినా కూడా మీ సైడ్ నుంచి మీరు అంటే మీ ఇంట్లో నుంచి మీరైతే ఒకవేళ మీ దగ్గర పెట్టుకొని ప్రొడక్ట్స్ అనేది షిప్పింగ్ వాళ్ళకి ఇచ్చి చేస్తున్నట్లయితే బార్కోడ్ ప్రింటర్స్ అవసరం లేదు. అలాగే ఒకవేళ మీరు అమెజాన్ వాళ్ళకి పంపించినా కూడా బార్కోడ్ ప్రొడక్ట్స్ అనేది అవసరం లేదు. ఓన్లీ ఎంఆర్పి అయితే ఉంటుంది కదండి. సో ఎంఆర్పి లేబుల్స్ అనేది ఒకటి మీరు ప్రింట్ తీసుకొని వాటిపైన లేకపోతే కనుక ఒకవేళ ఎంఆర్పిస్ లేకపోతే ప్రొడక్ట్స్ మీద ఎంఆర్పి మాత్రం ప్రింట్స్ తీసుకొని వాటిపైన స్టిక్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరే అమ్మాలనుకున్న కూడా అవసరం లేదండి. జస్ట్ వాళ్ళు ఎవరైతే సెల్లర్ మనకి ఎవరైతే బయర్ మనకి ఆర్డర్ పెడతారో ఆర్డర్ పెట్టినప్పుడు మనకి వాళ్ళ అడ్రస్ అండ్ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ మన అడ్రస్ మనకు సంబంధించిన డీటెయిల్స్ అండ్ ప్రొడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ గురించి అయితే ఒక పేజ్ వస్తుంది. దాన్ని జస్ట్ ప్రింట్ తీసుకొని మనం ఆ బాక్స్ పైన పెట్టేస్తే సరిపోతుంది. సో దానికోసం మీరు ప్రింటర్ కావాలి కూడా మీరు తీసుకోవచ్చు. లేదు మీరు జస్ట్ ఎప్పుడో ఒక ఆర్డర్ వస్తుంది అనుకుంటే సో మీరు బయట ప్రింట్స్ తీసుకున్నా సరిపోతుంది. అది మీ చాయిస్ అండి. కాకపోతే బార్కోడ్ ప్రింటర్స్ అయితే అవసరం లేదు నాకు తెలిసినంత వరకు అయితే. సో నేనైతే ఎలాంటి బార్కోడ్ ప్రింటర్స్ అయితే యూజ్ చేయలేదు. సో నేను ప్రింటర్ అనేది కూడా యూజ్ చేయను, బయట తీసుకుంటాను నేను ప్రింట్స్ అనేవి. నేనైతే ఇప్పుడు ప్రింట్ యూజ్ చేయలేదు. ఒకసారి ప్రింటర్ అనేది నీడ్ అనుకుంటే మాత్రం మీరు కావాలి మీకు ఓన్గా ఉండాలి అంటే మీకు ప్రింటర్ అనేది తీసుకోవచ్చు. జనరల్ నార్మల్ ప్రింటర్ తీసుకుంటే సరిపోతుంది. లేదు బార్కోడ్ ప్రింటర్ కావాలన్నా కూడా మనకు ఆన్లైన్లో సెర్చ్ చేసినట్టయితే ఒక 3 to 4,000 చిన్న బార్కోడ్ ప్రింటర్స్ అయితే వస్తాయి, మనకు సరిపోతుంది. అలాగే లేబుల్ స్టిక్ చేయడానికి అన్నిటికీ కూడా ప్రింటర్ అనేది సరిపోతుంది. సో జస్ట్ దీనికోసం పెద్ద పెద్ద భారీ ప్రింటర్స్ అయితే అవసరం లేదు. ఒక 3 to 4,000 పెడితే మనకు మంచి ప్రింటర్స్ అనేది అయితే వస్తాయి. సో మీరు చెక్ చేసి అయితే ఆన్లైన్లో పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అమెజాన్ బ్రాండ్ చేయాలి అంటే ట్రేడ్ మార్క్ ఉండాలా? ట్రేడ్ మార్క్ అండ్ బ్రాండ్ రిజిస్ట్రేషన్కి ఎంత అమౌంట్ అవుతుంది? అవునండి, అమెజాన్ లోపల మీరు మీ ఓన్ ప్రొడక్ట్స్ అంటే మీ కంపెనీ ఓన్ ప్రొడక్ట్స్ని మీరు సేల్ చేయాలంటే మాత్రం అంటే ట్రేడ్ మార్క్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలండి. లేదు నా బ్రాండ్ కాదు జనరల్గా వేరే అంటే ఏదో జనరిక్ ప్రొడక్ట్స్ అంటే ఫుల్లీ బ్రాండ్ ప్రొడక్ట్స్ కాకుండా నార్మల్ ప్రొడక్ట్స్ నేను సేల్ చేస్తున్నానంటే మీరు జనరిక్లో అయితే సేల్ చేసుకోవచ్చు. లేదా మీ ఓన్ కంపెనీ పేరుతో మీరు మంచిగా మీ బిజినెస్ని ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే మాత్రం ట్రేడ్ మార్క్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అండి. ట్రేడ్ మార్క్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి దాని ఫీజు వచ్చేసి ఒకవేళ మీరు ప్రొప్రైటర్షిప్ అండ్ ఇండివిజువల్గా మీరు అప్లై చేసుకున్నట్లయితే మాత్రం 4,500 రూపీస్ అయితే ఫీజు ఉంటుంది. ప్లస్ డిఎస్సి ఛార్జెస్ సమ్ అమౌంట్ అరౌండ్ 2,000 ప్లస్ అలా అయితే ఉంటుందండి. సో ఒకవేళ మీరు కంపెనీ అంటే మీరు ప్రొప్రైటర్షిప్ కాదు గ్రూప్ ఆఫ్ పీపుల్ లేదా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అలా అయితే ఈ ఛార్జెస్ వచ్చేసి 9,000 రూపీస్ అయితే ఉంటుంది.
ఇదండి వాళ్ళ వీడియో. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను తప్పకుండా అయితే రిప్లై చేస్తాను.